మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఒకరు కేంద్ర మంత్రి, మరొకరు ఎంపీ, ఇద్దరిది ఒక్కటే పార్టీ. కానీ ఎక్కడ తేడా కొట్టిందో ఎప్పుడు కస్సుబుస్సు అనుకుంటూనే ఉంటారు. ఇంకా ఎన్నాళ్ళి అంతర్గత విభేదాలు అనుకుందో ఏమో అధిష్టానం ఏళ్ల తరబడి నేతల మధ్య కొనసాగుతున్న వైరానికి ఫుల్ స్టాప్ పెట్టింది. గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ల మధ్య నడుస్తున్న వర్క్ పోరుకు బీజేపీ హైకమాండ్ చెక్ పెట్టింది. ఈటెల రాజేందర్ పార్టీలోకి చేరినప్పటి నుండి బండితో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కాస్త పార్టీకి నష్టం కలిగేలా మారటంతో గ్రేటర్ ఎన్నికల ముందు వివాదాలకు స్వస్తి పలకాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. అభయ్ పాటిల్ ముందుగా ఈటెల నివాసానికి వెళ్లి సుదీర్ఘ మంతనాలు జరిపారు. బండి సంజయ్తో విభేదాలు లేకుండా కలిసి సాగాలని సూచించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్తోనూ సంప్రదింపులు జరిపారు. ఇద్దరు నేతలతో కలిసి బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఒకే వాహనంలో వచ్చారు. ఇక మీదట పార్టీలో కలిసి పనిచేసే అంశంపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేస్తామని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రజల్లోకి పార్టీని మరింత విస్తృతంగా తీసుకెళ్లే క్రమంలో చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకెళ్తామన్నారు. ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం మొత్తం పార్టీ యంత్రాంగం అంతా అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఆ రకంగా అధికారంలో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను స్పష్టంగా చెప్తున్నాను కూడా, తెలంగాణలో మహిళా రిజర్వేషన్తో పాటు సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు జమినీ ఎన్నికలు కూడా ఖాయం. అధికార పగ్గాలు చేపట్టడానికి, ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కలిసి ముందుకు పోతున్నాం. తెలంగాణ పార్టీ వ్యవహారాలను నేరుగా హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలపైన స్పెషల్ గా ఫోకస్ చేసిన బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరి అధిష్టాన నిర్ణయాన్ని ఇద్దరు నేతల అనుచరులు శిరసావహిస్తారో లేదో చూడాలి.